సంవత్సరం అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక అవకాశం అంటే గత 5 ఏళ్ళు చూశారు ఏం జరిగింది రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు ఎలా ఉందంటారు? కొంచెం మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు మార్పు బాగా కనిపిస్తుందండి. ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి సార్? రాజధాని పోలవరం ఈ రెండు పూర్తి అయిపోతాయండి. పూర్తి అయిపోతే మన రాష్ట్రం సస్యశ్యామలంగా చక్కగా ఉంటుంది. మరి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇప్పటికే చాలా వేల కోట్ల రూపాయల అప్పులు పాలైపోయి ఉన్నాం. మరి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, కొద్ది టైం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు గారు. మరి సమయం ఇవ్వండి అంటున్నాడు. మరి సమయం ఉండాలి కదండి. ఇప్పుడు ఇల్లు కడతాం మొదలెడతారండి. మొదలెట్టినప్పుడు ఏమన్నా అయిపోద్దండి ఇల్లు అవదు కదా. ఓ సంవత్సరం పడుతుంది. ఎమ్మటనే కావాలంటే ఎలాగవుద్దండి? పథకాలు కొన్ని వస్తున్నాయి కదండి. అంతకన్నా ఇంకా చేసేది ఏముందండి? వాళ్ళు మాత్రం ఈ అప్పులు తీర్చుకుంటా పథకాలు చేసుకుంటా వస్తున్నాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం లేదు, వీళ్ళు దొంగ హామీలు ఇచ్చారు, మనం వస్తాము ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మొక్క మాట్లాడకూడదు ఆయన. అసలు ఆ సినిమా జీవితం అంటే గుడ్డలు గుడ్డలు అంటే ఆ మొక్కలు అది చాలా తప్పుడు మాట అండి. అది అలాంటి మాటలు మాట్లాడకూడదు. సినిమా ఇంకా మూర్ఖుడండి అతను, ఇంకా మూర్ఖుడండి. ఇంకా మొత్తం కిందకు పోతాడే. ఆలోచించింది కాదండి అతను. అతను మెంటలాలిటీ అలాంటిది. ఎంత సర్వే చేసినా 125 మంది 30 మంది ఒక సెంటిమెంట్లో ఉంటారు. ఇది నా పార్టీ నా మతం అని. వాడికి రెండోది ఏం ఆలోచించరు. ఎదురువాడి సాధక బాధకాలు మంచి చెడ్డ ఏం ఆలోచించరు. వాళ్ళ స్వార్థం ఆడుతుంది. ఉపయోగం లేదు. ఉంటారు కొంతమంది, మీకు అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. వాస్తవంగా ఆలోచించాలి. మీకు సాధక బాధకాలు పరిపాలన అంటే ఆషామాషి కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. అనుభవం అవగాహన ఉండాలి. ఈయనకి ఉన్న నిబ్బరము ఒక పద్ధతి ఏ రాజకీయ నాయకుడికి లేవనేది ఎక్కువ మంది అభిప్రాయం. కనుక మనం నమ్మకం గౌరవం ఉంది. మీ అభిప్రాయం సార్, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఈసారి ఈ సంవత్సరం పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? 95 వస్తాయండి. 95 మార్కులు. 95 మార్కులు ఇవ్వచ్చు. అంటే పథకాలు ఇవ్వడం కానీ, పరిశ్రమలు తేవడం కానీ, ఉద్యోగ అవకాశాలు. పథకాలు ఉద్యోగాలు ఎమ్మటనే వచ్చేస్తాయండి. ఇప్పుడు అలాగా పరిశ్రమలు వస్తుంటాయి, ఉద్యోగాలు వస్తుంటాయండి. ఎమ్మటనే రావాలంటే అవి పని కాదండి. మనం కూడా చేయలేము, ఆయన చేయలేడు. ఇప్పుడు లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా ఆయన కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు అన్నారు. అవునండి, చేయగలరా సార్? చేస్తాడండి. యువకుడు కదండి, ఆలోచన ఎక్కువ ఉంది అతనికి కూడా. చేస్తాడండి ఆయన. అట్లాగే అమరావతి కూడా డెవలప్ అవుతుంటారు. డెవలప్ అయిపోద్దండి. 3 సంవత్సరాలకు హామీ ఇచ్చాడండి ఆయన. 3 సంవత్సరాల లోపుగా అయిపోద్ది. జగన్ మాటలు నమ్మరంటారా జనాలు? జగన్ మాట అసలు అయితే నమ్మరండి ఎవడన్నా. నమ్మి పరిస్థితి లేదండి ఇప్పుడు. నేను చెప్పే కదా 99 గ్యారంటీ. అది 99 గ్యారంటీ. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ బాగానే చేస్తున్నారు. పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు కొత్త అయినా సరే ఆయన ముందుకు వస్తున్నాడు, చేస్తున్నాడు. ఆయనకు ఉన్న దాంట్లో ఆయన సాయం చేస్తున్నాడు. లోకేష్ గారికి యువ నాయకుడిగా పగ్గాలు ఇవ్వాలని చెప్పి చాలా మంది అంటున్నారు. లేదండి, లేదు. ఆలోచించి చేస్తాడు. చంద్రబాబు గారు కూడా ఆలోచించే చేస్తాడు. గబక్కన పగ్గాలు చేతికిచ్చి అప్పచెప్పడం. కుర్రాడు కదండి. అనుభవం రావాలి కదా. ఆ అనుభవం వస్తే గత 5 ఏళ్ల కన్నా అనుభవం ఇంకేం గత 5 ఏళ్లలో చూసాం కదా, కుర్చీలు లాగేశారు, స్టూలు అన్నీ లాగేశారండి. అన్నీ చూసాము, అన్నీ చేశారు. అయినా సరే ఇంకా అనుభవం రావాలి ఆయనకి. అనుభవం రావాలి. అనుభవం వచ్చిన తర్వాత పర్లేదు బాగానే చేస్తాడని నమ్మకం ఉందా బాబాయ్? చేస్తాడండి. 99 మార్కులు ఇస్తారు మీరైతే. 99.